ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి మనలందరినూ ఈ వేదిక మీదకు తీసుకొని వచ్చిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి గాను గడిచిన పాఠంలో చివరి దినములు లేక అంత్య దినములు అనే పాఠాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా క్రీస్తు ప్రభు యొక్క రాకడను గూర్చిన ఆ సత్యాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క రాకడ క్రైస్తవుని యొక్క నిరీక్షణగా మనం చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవుడు ఏ విధముగా క్రీస్తు ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడో, క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఫలితం ఏమిటో మనకందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. అయితే చాలా మంది ఈ నిరీక్షణ లేనివారు గాను, అలాగే రాకడను కూర్చిన స్పష్టమైన గ్రహింపు లేక ఆలోచన కలిగి లేనట్లుగాను మనం చూడగలం. అయితే బైబిల్ మనకు క్రీస్తు ప్రభు రాకను గురించి ఏం తెలియజేస్తుంది అనే సత్యాన్ని వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. క్రైస్తవ నిరీక్షణకు ఆధారమైన క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను కూర్చిన సత్యమును బైబిల్ గ్రంథము నుండి మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాం. రెండవ రాకడ అనే పద ప్రయోగము బైబిల్ నందు మనకు కనిపించదు. విచిత్రం ఏంటంటే బైబిల్లో లేని పదాలనే ఎక్కువగా ఉపయోగించడం నేటి క్రైస్తవ్యంలో వాడుక అయిపోయింది. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్లో లేని అనేక పదాలు, అనేక జరిగించటమే నేటి కాలంలో ఉన్న క్రైస్తవం యొక్క ట్రెండ్ అంటే సాంప్రదాయం. అందులో చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో లేనివి, బైబిల్తో సంబంధం లేనివి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం క్రైస్తవ్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అందులో ఒకటి రెండవ రాకడ అనే పదం. రెండవ రాకడ అనే పదము బైబిల్లో లేదు. అంటే మనకు క్రొత్త నిబంధనలో క్రీస్తు రెండవ రాకడ అనే మాట మనకి కనిపించదు. ఎంత విచిత్రమో చూడండి. యేసుక్రీస్తు మరలా వస్తాడు అనే దాన్ని మనం ఏ పదంతో ఉపయోగిస్తామంటే రెండవ రాకడ అని ఉపయోగిస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఆ మాటే బైబిల్లో లేదు. ఇది విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరందరూ కూడా స్వంతగా మీ యొక్క పరిశీలనలో
పరిశోధనలో ఒకసారి చూడండి, రెండవ రాకడ అనే మాట క్రొత్త నిబంధనలో ఎక్కడైనా కనిపిస్తుందేమో. దానికి బదులుగా మరలా వచ్చి రెండవసారి ప్రత్యక్షమవును అనే పదాలు క్రీస్తు యొక్క రాకడను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. చూడండి, ఇక్కడ పదప్రయోగం ఏముందంటే మరల వచ్చి, అంతేకాని రెండవ రాకడ అనే మాట ఇక్కడ మనకు కనిపించదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది మనకు కనిపించే మాట. ఇంగ్లీష్లో కూడా shall he appear the second time without sin unto salvation అనే మాట మనకు కనపడుతుంది. ఇక్కడ ఉపయోగించబడిన మాట ఏమిటంటే సెకండ్ టైం అనే మాట. సెకండ్ కమింగ్ అనే మాట లేదు, సెకండ్ టైం అనే మాట మనం గమనించాలి. ప్రాముఖ్యంగా నేటి పాఠంలో క్రీస్తు రాకడకు సంబంధించి ఉపయోగించిన కొన్ని గ్రీకు పదాలు, వాటి అర్థాలను గురించి మనం గమనించినట్లయితే 3 గ్రీకు పదాలు క్రీస్తు ప్రభు రాకను గురించి బైబిల్ మనకు తెలియజేసింది. ఏంటి ఈ 3 గ్రీకు పదాలు అనేది మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటి గ్రీకు మాట అపోకలుప్సిస్ అనే మాట. అపోకలుప్సిస్ అనే గ్రీకు మాట మనకి క్రొత్త నిబంధనలో చెప్పబడింది. అపోకలుప్సిస్ అనగా ప్రత్యక్షత, బయలుపరచుట, ప్రకటన, తెర తీయుట అని తర్జుమా చేయబడింది. జాగ్రత్తగా గ్రహించండి. అపోకలుప్సిస్ అనగా ప్రత్యక్షత, బయలుపరచుట, ప్రకటన, తెర తీయుట అని తర్జుమా చేయబడింది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈ అధ్యాయంలో అపోకలుప్సిస్ అనే మాట మనం చూడవచ్చు. చూడండి, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ కమింగ్ అనే మాట అంటే ఫర్ ద కమింగ్ ఆఫ్ అనే మాట అపోకలిప్సిస్ అనే మాట. ఇదే మనకు ఈ కమింగ్ అనే ఇంగ్లీష్లో ఉన్నమాట. ద కమింగ్ అనే మాట తెలుగులో ప్రత్యక్షత అనేది మనకు ఉపయోగించబడిన మాట. అంటే
ద కమింగ్ అనేది రాకడ అనే మాట ఇక్కడ తెలుగులో రాయబడాలి. కానీ ఎందుకు రాయలేదు అంటే దీని మూల భాష ఏమని ఉంటుందంటే అపోకలిప్సిస్ అనే గ్రీక్ పదం. అందుకని ఇక్కడ ప్రత్యక్షత అనే మాట మనకి తర్జుమా చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవ తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అంటాడు ఇక్కడ. ప్రత్యక్షమై, ఈ ప్రత్యక్షమై అనే మాట కూడా మనకి గ్రీకు మాట నుండి తర్జుమా చేయబడింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇది గ్రహించాలి. దీనికి ఉపయోగించబడిన ఇంగ్లీష్ మాట ఏంటంటే ఎట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, పదానికి సంబంధం లేదు. ఇంగ్లీష్లో పదాలు మార్చబడ్డాయి. వీటన్నిటికీ అంటే రెవల్యూషన్ అనేది మనకి ప్రకటన గ్రంథానికి ఇంగ్లీష్లో ఉపయోగించబడిన మాట. ఈ రెవల్యూషన్ అనే మాట కూడా దేని నుంచి వచ్చిందంటే అపోకలిప్సిస్ అనే గ్రీక్ మాట నుండే వచ్చింది. కాబట్టి ఈ యొక్క పర్యాయ పదాలన్నిటినీ గమనించినట్లయితే ప్రత్యక్షమైనప్పుడు లేక ప్రత్యక్షత అనే మాటలు మనకి తెలుగులో ఉపయోగించబడ్డాయి. జాగ్రత్తగా మనం గ్రహించాలి. అలాగే 4వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. చూడండి, 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఈ యొక్క మాట ప్రత్యక్షత అనే మాట 4వ అధ్యాయంలో కూడా మనకి కనపడుతుంది. అయితే వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మొదటిది అపోకలిప్సిస్, రెండో మాట ఎపిఫానియా అనే గ్రీక్ మాట. ఎపిఫానియా, ఈ ఎపిఫానియా అనే మాట కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకను గూర్చి ఉపయోగించబడిన గ్రీకు మాట. ఈ గ్రీకు మాట మనం గమనించినట్లయితే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం అంటే ఒకే విషయానికి సంబంధించి వేరు గ్రీకు పదాలను గ్రీకు బైబిలు ఉపయోగించింది. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఈ వచనంలో కూడా మనకి ఈ యొక్క ఎపిఫానియా అనే మాట ఉపయోగించబడింది. ఆ తర్వాత మనం గ్రహించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటాడు ఇక్కడ. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడు. ఈ వచనాలు మనకి ఎపిఫానియా అనే గ్రీకు మాట నుండి తర్జుమా చేయబడ్డాయి. ఇక చివరిగా 3వ గ్రీకు మాట ఏమిటంటే గ్రీకు పదము పరౌసియా. ఈ పరూసియా అనే మాట మనము గమనించినట్లయితే దీనికి తిరిగి వచ్చుట, మరలా వచ్చుట అని తర్జుమా చేయబడింది. తిరిగి వచ్చుట, మరలా వచ్చుట అనే పదాలు ఉపయోగించబడ్డాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు క్రైస్ట్ ఎట్ హిస్ కమింగ్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. దీనికి గ్రీకులో పరూసియా అనే మాట ఉపయోగించబడింది. తర్వాత 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున. చూడండి, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున, ఆయన ఎదుట మీరే కదా. ఇది మనకి ఇక్కడ ఉపయోగించబడిన మాట. అలాగే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. 4వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ఇక్కడ ప్రభు రాకడ అనే మాట మనకి ఉపయోగించబడింది. అలాగే 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఏ పదం ఉపయోగించబడిందంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరుచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అనే మాట ఇక్కడ మనకి ఉపయోగించబడింది. ఇలాగా మనం గమనించినట్లయితే ఇంకా చాలా రెఫరెన్స్లు మనం చూడవచ్చు. ఇవన్నీ 3 గ్రీకు పదాలకు సంబంధించిన మాటలు. అంటే ఈ 3 గ్రీకు పదాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకకు సంబంధించి క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన గ్రీకు పదాలు. అయితే ఈ గ్రీకు పదాల నుండి ఇంగ్లీష్లోకి అలాగే తెలుగులోకి మనకు కొన్ని పదాలు ఉపయోగించబడ్డాయి. అవేమిటంటే ప్రత్యక్షత, బయలుపరచుట, ప్రకటన, తెరతీయుట, తిరిగి వచ్చుట, మరలా వచ్చుట, ప్రభువైన యేసు యొక్క రాక, ఇలాంటి మాటలు మనకు ఉపయోగించబడ్డాయి. ఆ తర్వాత నేను రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క రాకడకు బైబిల్ పెట్టిన పేర్లు. క్రీస్తు ప్రభు యొక్క రాకడకు బైబిల్ పెట్టిన పేర్లు ఏంటి, బైబిల్ మనకు ఏమని పిలిచింది, ఏమని తెలియజేసింది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి.
బైబిల్లో లేని పదాలను ఉపయోగించడానికి అలవాటు పడిన మనము ఉన్న పదాలను నేర్చుకోవడానికి కనీస ప్రయత్నం చేయకపోవటం చాలా బాధాకరం. కనుక బైబిల్ మనకి ఏం తెలియజేసింది? బైబిల్ మనకు ఎలాంటి పదాలను ఉపయోగించింది అనేది వాక్య వాక్యానుసారమైన విధానంలో మనం చూద్దాం. మొట్టమొదటి మాట ఏమిటంటే, నీ రాకడ అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉపయోగించారు. నీ రాక, నీ రాకడ లేక నీ రాక అనే మాట మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. చూడండి, ఇక్కడ ఉపయోగించబడిన మాట ఏమిటంటే నీ రాకడ అనే మాట. నీ రాకడ కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి బైబిల్లో మనకు మొట్టమొదట ఉపయోగించబడిన మాట నీ రాకడ. ఆ తర్వాత అదే 24వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 27వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆ మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. రెండో మాట ఏమిటి అంటే మనుష్య కుమారుని రాకడ. మనుష్య కుమారుని రాకడ అనే పదము ఇక్కడ మనకి ఉపయోగించబడింది. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే 39వ వచనం కూడా ఈ మాట మనకు తెలియజేసింది. 39వ వచనాన్ని మనం చదువుకుందాం. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. మనుష్య కుమారుని రాకడ ఉండును. కనుక నీ రాకడ అని శిష్యులు ఉపయోగిస్తే మనుష్య కుమారుని రాకడ అని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మూడవ మాట మనం ఆలోచించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, చూడండి ఇక్కడ క్రీస్తు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో క్రైస్ట్ ఎట్ హిస్ కమింగ్ అనే మాట మనకి కనపడుతుంది. అంటే క్రీస్తు వచ్చినప్పుడు అనే మాట క్రీస్తు ప్రభు రాకను గురించి ఉపయోగించబడిన మూడవ మాటగా మనం గ్రహించవచ్చు. ఆ తర్వాత మనము గమనించినట్లయితే నాలుగవదిగా చూడండి, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ అనే మాట ఉపయోగించబడింది. మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. పౌలు గారు ఇక్కడ ఆయన ఉపయోగించబడిన మాట ఏమిటంటే మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ అనే మాట ఆయన ఉపయోగించారు. అలాగే ఈ పత్రికలో
3వ అధ్యాయము మనం 12వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. తర్వాత అదే పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. ఇక 5వదిగా మనము గమనించినట్లయితే ప్రభువు దినము అనే మాట కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు ఉపయోగించబడిన మాట. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన యెడల అంటాడు. ప్రభు దినం ఇప్పుడే అంటాడు. ఇక్కడ ప్రభు దినము అనే మాట కూడా మనకి ఇక్కడ ఉపయోగించబడింది. అలాగే 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట ఉపయోగించబడింది. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలా జాగ్రత్త మనం గ్రహించాలి. ఈ మాట మనం ఆలోచించినట్లయితే ప్రభువు దినము అనే మాట మనకి ఇక్కడ ఉపయోగించబడింది కనుక ప్రభువు దినము. 6వదిగా మన ప్రభువైన యేసు ఆగమనము అనే మాట తెలుగు బైబిల్ ఉపయోగించింది. ప్రభువైన యేసు ఆగమనము. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. తన ఆగమన ప్రకాశము, ఆగమనము, హిస్ కమింగ్, బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్ అని ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది. కాబట్టి ఆగమనము, ప్రభు అయిన యేసు ఆగమనము అనే మాట మనకి బైబిల్ ఉపయోగించింది. ఇక 7వ మాట మనం గ్రహించినట్లయితే ప్రభువు రాకడ అనే మాట కూడా బైబిల్ మనకు తెలియచేసింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అని 7వ వచనం చెప్తే, 8వ వచనంలో ప్రభువు రాక సమీపించుచున్నది గనుక అంటాడు. కనుక ప్రభువు రాకడ, ప్రభువు రాక అనే మాటలు మనకి ఉపయోగించబడ్డాయి. అలాగే ఈ మాట 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనకి కనపడుతుంది. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ప్రభువు రాకడ వరకు అంటాడు. కనుక ప్రభువు రాకడ అనే మాటలు మనకు ఉపయోగించబడ్డాయి. 8వ మాట మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే, ఆయన రాకడ అని పేతురు గారు పలికారు. ఆయన రాకడ. చూడండి, 2వ పేతురు పత్రిక
3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను అంటాడు ఇక్కడ. ఆయన రాకడ అనే మాట. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక 10వదిగా దేవుని దినపు 9వదిగా దేవుని దినపు రాకడ, దేవుని దినపు రాకడ అనే మాట పేతురు గారు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఇలాగ ఉపయోగించారు. చూడండి 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అని ఇక్కడ పేతురు గారు ప్రభు యొక్క రాకడను గురించి ఉపయోగించాడు. దేవుని దినపు రాకడ అంటే ఆ దినము దేవునిది అనే విషయాన్ని ఆ ఆ వచ్చే ఆయన దేవుడు అని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మనము 10వ మాట గమనించితే ఆయన రాకడ అని యోహాను గారు అన్నారు. ఆయన రాకడ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటాడు. కాబట్టి ఆయన రాకడ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని యోహాను గారు ఉపయోగించారు. ఇక 11వ మాట మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉపయోగించింది. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. చూడండి ఇంగ్లీష్ లో, అండ్ ఫ్రమ్ ద wrath ఆఫ్ ద ల్యాంబ్ అన్నాడు. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము. కనుక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము అని కూడా బైబిల్ తెలియజేసింది. కనుక మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క పదాలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ఉపయోగించిన పదాలు. మీరు చూడండి, సుమారుగా మనం ఒక 11 పేర్లను గురించి చెప్పుకున్నాం. కానీ ఎక్కడైనా రెండవ రాకడ అనే మాట మనకి ఉపయోగించబడలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక సరే, ఉపయోగించని పదము ఏదైనప్పటికీ ఉపయోగించిన 11 పదాలు క్రొత్త నిబంధన మనకి ఎంతో స్పష్టంగా తెలియజేసింది. కనుక ఈరోజు మనము 3 గ్రీకు పదాలు, అవి ఉపయోగించబడిన వాక్య భాగాలను, అలాగే క్రీస్తు ప్రభు రాకడకు బైబిల్ పెట్టిన 11 పేర్లను గూర్చి మనము ఇంతవరకు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు అనే పాఠాన్ని రేపటి దినము మనము నేర్చుకుందాం. అంటే చాలా చాలా మంది ఏ వింత జరిగినప్పటికీ, మీరు చూడండి 2012లో క్రీస్తు ప్రభు రాకడ
వస్తుంది, ఈ లోకం అంతమైపోతుంది అని చెప్పి కొంతమంది ఎదురు చూశారు, కొంతమంది బోధించారు, కొంతమంది 2000తో అంతమైపోతుంది అనుకున్నారు, కొంతమంది ఇంగ్లీష్ సినిమా దర్శకులు యుగాంతం అనే పేరుతో, అలాగే 2012 అనే పేరుతో రకరకాల సినిమాలు కూడా తీసి ప్రజలను భయాప్రాంతులను చేసి వారి జేబులు నింపుకున్నారు. విచిత్రం ఏమిటంటే యుగాంతానికి సంబంధించి చెప్పేటప్పుడు వారు డబ్బును వదిలిపెట్టుకోవాలి, కానీ యుగాంతం అని లోకంలో ఉన్న వారిని భయపెట్టి వారు ఆ భయాన్ని ధన రూపంలో మార్చుకొని వారి అకౌంట్లు నింపుకున్నారు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే బైబిలు మనకి ఏం చెప్పింది, అసలు క్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, ఒకవేళ ఆయన వస్తే ఆయన రాకడకు ముందు ఏం జరగాలి, అని బైబిల్ చెప్పింది. అంటే క్రీస్తు ప్రభు వారు వస్తారు, కానీ ఆయన వస్తారు అని చెప్పడానికి ముందుగా కొన్ని సంఘటనలు జరగాలి. అవి జరిగిన తర్వాతనే ప్రభు యొక్క రాకడ వస్తుంది. అప్పటిదాకా ప్రభు యొక్క రాకడ రాదు. లేదా ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది అని మనం గుర్తించవచ్చు. అంటే రాకడకు ముందు సంభవించబోయే సూచనలు లేక సంఘటనలు కొన్ని ఉన్నాయి. వీటిని గూర్చి ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనము నేర్చుకుందాం. అంతవరకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ భక్తితో మన విశ్వాసాన్ని కొనసాగించాలని మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.